హాయ్ అండి. ఇక్కడైతే మేము ఇంటి దగ్గర నుంచి జమ్నీ సర్కస్‌కి అయితే స్టార్ట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామనమాట. ఇంకా పార్కింగ్‌లో కార్ పార్క్ చేసుకోవడమే ఇంకా లేట్ అనమాట. సో, ఇక్కడైతే వచ్చేసాము. ఇది వచ్చేసి ఐటీఐ గ్రౌండ్స్ దగ్గర ఉంది. ఒక 2 అవర్స్ షో అయితే ఉంటుంది. ఇప్పుడు 7:00 అయితే స్టార్ట్ అవుతుందనమాట. వీ హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్డ్ అరౌండ్ 6:45 అండ్ వీ వెంట్ ఫర్ ద టికెట్స్ పర్చేసింగ్ అనమాట. ఇలా అయితే ఉంటుంది. సో, ఇక్కడైతే నో స్టాల్స్ ఏమీ లేవండి. ఓన్లీ జస్ట్ సర్కస్ అండ్ దెన్ పిల్లలకి జంపర్ లైన్ లాగా ఉంటుంది కదా, అది జంప్ చేసేది మాత్రమే ఉంచారు. అండ్ సమ్ ఫుడ్ స్టఫ్. ఇదైతే ఎంట్రన్స్ అండ్ ఆల్సో 150 రూపీస్, 250 రూపీస్, 350 రూపీస్ అండ్ 500 రూపీస్ టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ పాప మేము 2 అవర్స్ అంటే ఉంటుందో లేదో అనే ఉద్దేశంతో మేమైతే 150 రూపీస్ టికెట్ అయితే పర్చేస్ చేసామన్నమాట. కానీ 150 రూపీస్ టికెట్ పర్చేస్ చేస్తే మాత్రం ఏమీ కనిపించదు. లాస్ట్లో కూర్చోవాలన్నమాట. అందులోనూ వాళ్ళు అన్నీ టై చేసి పూల్స్ అన్నీ అడ్డంగా ఉన్నాయన్నమాట. మేము ఏం చేసామంటే 150 రూపీస్ నుంచి 350 రూపీస్కి అయితే అప్గ్రేడ్ అయ్యాము. వన్స్ మీరు టికెట్ తీసేసుకున్నా కానీ ఏం ప్రాబ్లం అయితే లేదనమాట. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు 350 రూపీస్ ఇది అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న మనిషినే పంపించి అప్గ్రేడ్ అయితే చేస్తారు. సో, మీరైతే చూసుంటారు. మేము ఇక్కడ ఇది 150 రూపీస్ లైన్ అనమాట. మేము అక్కడ కూర్చున్నాము. లేటర్ దట్ 350 రూపీస్ టికెట్ ఉన్న చోటుకి, అంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంటే అది రైట్ సైడ్కి మేము మూవ్ అయిపోయి అక్కడ నుంచి వీడియోస్ తీసినవి అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో, మీకు క్లియర్గా ఉండేలాగే మేము వీడియో అయితే తీసామన్నమాట. జస్ట్ చూడండి. పిల్లలు అంటే ఒక 5 ఇయర్స్ ఉన్న ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ధృతి అంతసేపు వరకు అసలు అల్లరి చేయకుండా కూర్చోవటమే మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. విచ్ గేవ్ అస్ లైక్ సినిమా కూడా తను చూడగలుగుతుంది అని అనిపించింది. కానీ ఏమంటే మూవీకి తీసుకెళ్ళాలి అంటే మాత్రం కొంచెం కష్టమే. ఇక్కడైతే జిమ్నాజియం స్టార్ట్ అయిపోయింది అనమాట. అరౌండ్ 7:15 అలా స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి గ్రూప్ ఆఫ్ బాయ్స్ అండ్ మెన్ అండ్ ఉమెన్ ఇందులో జిమ్నాజియం అయితే చేస్తున్నారు. సో, మీరైతే క్లియర్గా చూడొచ్చు. ఈ జిమ్నాజియం చాలా ఇదిగానే చేశారనమాట. అసలు వీళ్ళ టాలెంట్ అయితే ఆసమ్ అండి. అసలు ఒక్కొక్కరు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారంటే ప్రాణాలు పరంగా చేసి పెట్టి సక్సెస్ అయితే చేస్తున్నారు. అసలు అయిపోయింది అనమాట. సినిమా చూస్తే ఎగ్జైట్మెంటే ఉండదన్నమాట. ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మంచిగా సినిమాలో థియేటర్లో ఎలా కూర్చుంటే పాప్కార్న్, ఐస్ క్రీమ్ ఇలాంటివన్నీ మనం వెళ్ళి తెచ్చుకోవాలి. కానీ ఇక్కడైతే వాళ్ళు తీసుకొచ్చి మంచిగా మార్కెటింగ్ చేసి మన కడుపులో నింపుతున్నారు. సో, మ్యూజిక్ మంచి ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఫుడ్ అనమాట. సో, ఎందుకు లేట్ చేయడం, ఇదిగోండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.
సో మనం ఏదైనా పిల్లలు బాగా భయపడుతున్నారు అంటే మాత్రం మనం కొంచెం చెప్పాలి. ఇక్కడ పీకాక్ డ్యాన్స్ అయితే ఆసం అంటే ఆసమంది. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు చేస్తున్నారు అనమాట. ఈ పీకాక్ డ్యాన్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందనమాట. పీకాక్ డ్యాన్స్ ఇప్పుడు ఒక అమ్మాయి కూడా వస్తుంది. పీకాక్ డ్యాన్స్ అమ్మాయి వాళ్ళ డ్యాన్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మీరు చూడండి. ఇక్కడ సైక్లింగ్ అయితే జరుగుతుంది. ఇంకా అప్పటికే 9:20 అయిపోవడం వల్ల నేను పాపని తీసుకొని ఇంకా డిన్నర్ టైం అయిపోతుందని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదైతే ఎగ్జిట్. పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. తను కూర్చోవడమే మాకు చాలా ది బెస్ట్ అనిపించింది అనమాట. అక్కడ పెద్ద పెద్ద పిల్లలే అల్లరి చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.